అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజ్యాంగ నిర్మాత పేరు మీద సాగునీరు ప్రాజెక్టు పేరు మీద ఉంటే అది పక్కకు పెట్టి కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం కడిపోయాడు. అక్కడి నుంచి మొదలైంది మా అవమానం మా మీద. ఈరోజు సభా సాక్షిగా కూడా మా స్పీకర్ గారిని అవమానపరిచినందుకు వారి సభ్యత్వం పరంగా అదేవిధంగా వారి సభ నుంచి సస్పెండ్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. గత 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ రాజ్యాంగ విలువలన్నీ తుంగలో తొక్కి ప్రజా గొంతుకల్ని నొక్కేసి ప్రతిపక్షాలని బయటికి గెంటేసి 10 సంవత్సరాలు అహంకారపూరితమైన ఒక నిరంకుశ పాలనను తలపించి మరి ఆ కేసీఆర్ కుటుంబమే ఈరోజు ప్రతిపక్షంగా మరి ప్రజాస్వామికంగా ప్రజాప్రభుత్వాన్ని మరి గవర్నర్ ప్రసంగం మీద జరుగుతున్న చర్చలో మరి జగదీష్ రెడ్డి గారు సాక్షాత్తు స్పీకర్ గారినే ప్రశ్నించే విధంగా వారికి ఇచ్చిన సూచనలను కూడా తుంగలో తొక్కి మరి స్పీకర్ గారి మీదనే అహంకారపూరితంగా మరి ఒక దళిత స్పీకర్ గారిని అవమానించే విధంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వెంటనే సభ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీద గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగాన్ని అవహేళన చేస్తూ సాక్షాత్తు గతంలో తమిళిసై గారిని ఒక మహిళని చూడకుండా అవమానించి ఈరోజు విష్ణుదేవ్ శర్మ గారిని కూడా అవమానించే విధంగా మాట్లాడిన సభ్యులందరినీ కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చట్టసభలో సభా మర్యాదలు పాటించని ఏ సభ్యునికైనా ఇది శిక్ష, అందరూ శిక్షార్హులు అని చెప్పేసి తలపించే విధంగా మరి సభాధిపతి చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ యావత్తు ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అహంకారపూరితమైన కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతితోని కంటిలో పొరెక్కి వంటి మీద మదం ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు. వారి మదం అదిమే విధంగా ప్రజాస్వామ్యంలో మరి ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా చట్టసభను గౌరవించే విధంగా చర్యలు పాటించాలని చెప్పేసి స్పీకర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 2014 శాసనసభలో పరిగి నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా సహచర శాసనసభ్యుడు ఆలంపూర్ సంపత్ కుమార్ గారిని అదేవిధంగా వెంకటరెడ్డి గారిని కూడా శాశ్వతంగా సభ నుంచి తొలగించినటువంటి నీతి లేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు శాసనసభలో గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారిని ఉద్దేశించి అవహేళనగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, అహంకారపూరితంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడానికి స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సభాపక్షం తరఫున మేమందరం కూడా శాసనసభ్యులమంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతం లోపల వీళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేదు, దళితుని ముఖ్యమంత్రి చేయకుండా తల అడ్డంగా నరికేస్తామని కేసీఆర్ చెప్పిన మాటను అమలు చేయలేదు. దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి కూడా నిష్కర్షగా తీసేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇయని ప్రభుత్వం ఈరోజు ఒక దళితుడు స్పీకర్గా ఉంటే కేసీఆర్ శాసనసభకే రాకుండా ఏదో చూపుగా 6 నెలలకు ఒకసారి శాసనసభకు వచ్చి కొంతమందిని ప్రోత్సహించి సభను సజావుగా జరగకుండా ఈ విధంగా అడ్డుపడుతూ చేస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మొత్తం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చేసిరు? ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టలేదు మీరు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న ముఖ్యమంత్రి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లుంటాయో ఆడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అని ఛాలెంజ్ చేసిర్రు. మరి మీరు కట్టించిరా? మా పరిగిలో కట్టించిరా, వికారాబాద్లో కట్టించిరా, తెలంగాణలో కట్టించిరా? ఎందుకు కట్టియలేదు 10 ఏళ్లల్లా? అప్పుడు ఏమన్నారు? అల్లుడు వస్తే ఏడ వండాలి, కోళ్ళకం పేడ పెట్టాలి, బర్రెలు ఏడగట్టేయాలి, ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పి దొంగదారిన అధికారంలోకి వచ్చారు. శాసనసభలో మాకప్పటికి ఇంకా 8 నెలల సమయం ఉండే, ఎలక్షన్ జరగడానికి 8 నెలల సమయం ఉండే. శాసనసభను అర్ధరంతంగా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే మా శాసనసభలను రద్దు చేసిర్రు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి.
మళ్ళీ వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. సిగ్గులేని ఆ బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటే సిగ్గు వద్దని శాసనసభను రద్దు చేసి దొంగదారిని ఆ రోజు అధికారంలోకి వచ్చి రెండోసారి మళ్ళా మీరు ఇప్పుడు శాసనసభలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటి కూడా తూచ తప్పకుండా మేము 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే రేపు దిక్కు దివారం ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు శాసనసభలో మీరు మా యొక్క స్పీకర్ గారిని గవర్నర్ గారిని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీరు మమ్మల్ని అవహేళన చేయడం కాదు, పేద ప్రజల్ని అవహేళన చేస్తున్నారన్న విధంగా భావిస్తున్నారు. మీకు గుణపాఠం చెప్పడానికి రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఒక దళిత స్పీకర్గా ఉన్నందుకు జగదీష్ రెడ్డి అనే వ్యక్తి, ఒక 10 సంవత్సరాల సీనియర్ మంత్రి చేసినటువంటి వ్యక్తి, ఆ స్పీకర్ చైర్ని ఆ విధంగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు, సభ్య సమాజానికి. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా స్పీకర్ గారు సస్పెండ్ అన్న చేయాలా. ఆ యాక్ట్లో ఏదైనా ఉంటే తనకు తప్పకుండా శాసనసభ స్పీకర్గా నీకున్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి తప్పకుండా జగదీష్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మా మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో కూడా వెక్కిలి చేష్టలు చేసుకుంటూ వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇంకా కూడా అధికార ధామంలో మాట్లాడుతూ ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నట్లు వాళ్ళు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము వచ్చిన 14 నెలల 14 మాసాలలో చేసిన ఈరోజు అన్నింటినీ కూడా సూపర్ 6 ఏదైతే మీకు 6 గ్యారంటీలు చెప్పినామో కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి రుణమాఫీని దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రోజు మీరు 10 సంవత్సరంలో చేయనటువంటి ఒక తెల్ల రేషన్ కార్డుని ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు. ఈ రోజు యావత్ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ సభలను పెట్టి ఎవరికి అవసరమన్నా ఈ రోజు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది.